హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సోము కాంపిటేటివ్ గైడెన్స్. ఈరోజు వీడియోలో మీరు చూసుకున్నట్లయితే కనుక మరొక ఇంపార్టెంట్ టాపిక్తో మేము ముందుకు రావడం జరిగిందండి. ఇది టీఎస్పీఎస్సీ, అదే రకంగా ఏపీపీఎస్సీ ఆస్పిరెంట్స్తో పాటుగానే మిగతా సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామ్స్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వారికి ఎంతగానో ఉపయోగపడేటువంటి ది మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అనమాట అండి. టాపిక్ చూసుకున్నట్లయితే కనుక మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ భాగముగా మనకి ఇది రావడం జరుగుతుంది అనమాట అండి. ఆ టాపిక్ ఏంటని మనం చూసుకున్నట్లయితే కనుక అది ఇస్రో ఇన్సాట్ 3DS మిషన్ సంబంధించినటువంటి పూర్తి వివరాలతోటి ఈ వీడియో అనేటువంటిది మేము ముందుకు తీసుకురావడం జరిగింది అనమాట అండి. ఈ ఇస్రో ఇన్సాట్ 3DS మిషన్ని ఇటీవల ఇస్రో అనేటువంటిది లాంచ్ చేయడం జరిగింది అనమాట. దానికి సంబంధించినటువంటి అప్డేట్ అనేటువంటిది మీకు ఇందులో ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఈ వీడియోలో మీరు చూసుకున్నట్లయితే కనుక చర్చించేటువంటి అంశాలు ఎప్పుడు ప్రవేశపెట్టడం ఉన్నారు ఇస్రో ఇన్సాట్ 3DS మిషన్, అదే రకంగా దీని యొక్క లక్ష్యం ఏమిటి, ఎన్ని పేలోడ్లు ఉండడం జరిగింది, ఇన్సాట్ 3DS గురించి పూర్తి వివరాలు, అదే రకంగా ఏ శాఖలు ఈ డేటాని వాడడం జరుగుతుందంటే ఇస్రో ఇన్సాట్ 3DS మిషన్ ఏదైతే ఉందో దీని ద్వారా వచ్చేటువంటి ఈ డేటా ఏదైతే ఉందో ఏ శాఖలు వాడడం జరుగుతుంది, ఈ మిషన్ యొక్క ప్రాథమిక లక్ష్యాలు ఏమిటి, అదే రకంగా మిషన్ యొక్క ముఖ్యమైనటువంటి లక్ష్యాలు ఏంటి అనేటువంటి వాటితో పాటుగానే క్రితం ఎప్పుడైనా కానీ ఇస్రో ఇన్సాట్ 3Dని ప్రయోగించారు. ఒకవేళ ప్రయోగించినట్లయితే కనుక దానికి సంబంధించినటువంటి వివరణ అనేటువంటిది కూడా ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కువగా అడిగేటువంటి ఛాన్సెస్ ఉన్నటువంటి కంటెంట్ అనమాట అండి. ఒకవేళ ఈ ఇస్రో ఇన్సాట్ 3DS ఏదైతే ఉందో ఇది క్రితం వర్షన్లో ఎప్పుడన్నా ప్రయోగించారంటే ఇప్పుడు 3DS అని చెప్పేసి దీన్ని ప్రవేశపెట్టడం జరిగింది కదా, క్రితం దీన్ని ఇన్సాట్ 3Dగా ప్రవేశపెట్టడం జరిగింది అనమాట. దానికి సంబంధించినటువంటి క్వశ్చన్ కూడా మనకి బేస్ చేసుకుని అడుగుతారు. ఎందుకంటే ఈ 3DS అనేటువంటిది దేనిని అప్డేట్ చేసి పంపించినటువంటి శాటిలైట్ అని చెప్పేసి కూడా క్వశ్చన్స్ అనేటువంటిది రావడం జరుగుతుంది అనమాట. అది 3DRA 3DS లేకపోతే 3D లేకపోతే ఏంటిది అనేటువంటిది ఇట్లా ఆబ్జెక్టివ్ టైప్లో కూడా మనకు క్వశ్చన్ అడిగేటువంటి ఛాన్స్ ఉంది. కాబట్టి వాటిని బేస్ చేసుకుంటూ కూడా ఈ కంటెంట్ అనేటువంటిది మీకు ఇవ్వడం జరుగుతుంది అనమాట అండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇక ఏమాత్రం లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్ళిపోదాం. దీనిని ఎప్పుడు ఎక్కడి నుంచి ప్రయోగించనున్నారు అని చెప్పి మనం చూసినట్లయితే కనుక దీనిని ఇస్రో ఇన్సాట్ 3DS మిషన్ ఏదైతే ఉందో ఇది GSLV F14 కొన్నిసార్లు ఈ లాంచింగ్ వెహికల్ అనేటువంటిది కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి అడగడం జరుగుతుంది అనమాట అండి. GSLV F14 సంబంధించినటువంటి నేను అప్కమింగ్ వీడియోస్లో మనం చూసినట్లయితే కనుక ఇస్రో ప్రయోగించేటువంటి ఈ GSLV PSLV అదే రకంగా ఇంకోటి కొత్తగా కూడా ప్రారంభిస్తున్నారు. వీటి మధ్య తేడాలు ఏంటి, డిఫరెన్సెస్ అనేటువంటిది నేను మీకు సపరేట్ కంటెంట్ తోటి మీకు తీసుకురావడం జరుగుతుంది అనమాట. దాని ద్వారా మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ విధమైనటువంటి క్వశ్చన్ వచ్చినా కానీ ఈ డిఫరెన్షియల్ బేస్ మీద మీకు ఈజీగా చేసేటువంటి ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి సో పూర్తిగా ఎగ్జామ్ ఓరియంటెడ్గా ఎట్లా ఉంటుంది అనేటువంటి దాటిని బేస్ చేసుకుంటూ సైన్స్ అండ్ టెక్నాలజీ వీడియోస్ కూడా మీకు పొందుపరచడం జరుగుతుంది అనమాట అండి. సో ఇది ఇన్సాట్ 3DS మిషన్ యొక్క ప్రయోగం అనేటువంటిది February 17, 2024 శనివారం రోజు దీన్ని ప్రయోగించడం జరిగిందనమాట అండి. సర్దార్ షహర్ శ్రీహరికోట నుంచి దీన్ని ప్రయోగించడం జరిగిందనమాట అండి. దీనికి సంబంధించినటువంటి లక్ష్యం ఏంటని మనం చూసినట్లయితే కనుక దీని యొక్క లక్ష్యం వచ్చేసి భూస్థిర కక్ష నుంచి 3వ తరం వాతావరణ ఉపగ్రహ శ్రేణిని గురించి అని చెప్పేసి దీన్ని నిర్మించడం జరిగిందనమాట. దీని ద్వారా భూమి, వాతావరణం మరియు మహాసముద్రాలపై పరిశీలన పరిధి అనేటువంటిది ఇన్సాట్ 3DS లక్ష్యంగా విస్తరించడం ద్వారా దీని యొక్క లక్ష్యం అనేటువంటిది పెరగడం జరిగిందని చెప్పేసి తెలపడం జరిగింది అనమాట అండి. సో ఇన్సాట్ 3DS చూసుకున్నట్లయితే కనుక ఇన్సాట్ 3DS మిషన్ ఏంటని మనం చూసుకున్నట్లయితే కనుక గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మెయిన్ 3 పరిధిగా దీన్ని తీసుకోవడం జరిగింది. కాబట్టి దీన్ని 3 డైమెన్షన్స్గా మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఫస్ట్ డైమెన్షన్ వచ్చేసి చూసుకున్నట్లయితే కనుక భూమికి సంబంధించినటువంటి పూర్తి వివరణ, అదే రకంగా సెకండ్ చూసుకున్నట్లయితే వాతావరణానికి సంబంధించినటువంటి పూర్తి వివరణతో పాటుగా మనకి నెక్స్ట్ మహాసముద్రాలు, ఈ రకంగా 3 డైమెన్షన్స్లో ఇది వర్క్ అవుతుంది. కాబట్టి ఇన్సాట్ 3D అని చెప్పేసి మీరు గుర్తుపెట్టుకోండి. మీకు నార్మల్గా ఇన్సాట్ 3D యొక్క లక్ష్యం ఏంటని మనం చూసుకున్నట్లయితే కనుక భూమి, వాతావరణం, మహాసముద్రాలపై పరిశీలన అనేటువంటిది ఇన్సాట్ 3D యొక్క ముఖ్య లక్ష్యం. 3 అంటే భూమి, వాతావరణం, మహాసముద్రం, ఈ 3 డైమెన్షన్స్లో పనిచేస్తుంది. కాబట్టి దీని యొక్క లక్ష్యం అనేటువంటిది ఇది అనేటువంటి ఇట్లా స్మార్ట్ వేలో మీరు గుర్తుపెట్టుకోనండి. ఇందులో మొత్తం ఎన్ని పేలోడ్లు ఉన్నాయి, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ పేలోడ్స్ అనేటువంటిది కూడా కీ రోల్ ప్లే చేస్తుంది. కాబట్టి దాన్ని కూడా మేము మెన్షన్ చేయడం జరిగింది అనమాట అండి. మొత్తం 4 పేలోడ్లు అనేటువంటిది ఇన్సాట్ 3DS మిషన్లో పొందుపరచడం జరిగింది అనమాట అండి. వాటికి సంబంధించినటువంటి డీటెయిల్స్ మనం చూసుకున్నట్లయితే కనుక ఫస్ట్ పేలోడ్ దానికి సంబంధించిన ఈ 4 పేలోడ్స్లో ఫస్ట్ చూసుకున్నట్లయితే కనుక 6 ఛానల్ ఇమేజర్ అనేటువంటిది ఇందులో ఉండడం జరిగింది. అదే రకంగా 19 ఛానల్ సౌండర్ అనేటువంటిది కూడా ఇందులో ఇన్సర్ట్ చేయడం జరిగింది. అలాగనే డిఆర్టీ అనగా డేటా రిలే ట్రాన్స్పాండర్ అనేటువంటిది కూడా ఇందులో
ఇన్సర్ట్ చేయడం జరిగింది అనమాట అండి. అలాగనే SAS అండ్ R అనేటువంటిది అంటే శాటిలైట్ ఎయిడెడ్ సెర్చ్ అండ్ రెస్క్యూ ట్రాన్స్పాండర్ అనేటువంటిది కూడా ఇందులో పొందుపరచడం జరిగిందనమాట. సో ఈ రకంగా మొత్తం 4 పేలోడ్స్ అనేటువంటిది. ఫస్ట్ వచ్చేసేసి ఇమేజ్ అనమాట అండి, అంటే మనకి వాటిని విజువలైజేషన్ చూపిస్తుంది కాబట్టి ఇమేజ్ అనేటువంటిది 6 ఛానల్ ఇమేజర్. నెక్స్ట్ వాటి యొక్క సౌండ్స్ మనం తీసుకోవాలి కాబట్టి ఛానల్ సౌండర్ అనేటువంటిది. వచ్చినటువంటి వాటిని డేటా అనేటువంటి మనం ట్రాన్స్ఫర్ చేయాలి కాబట్టి డేటా రిలే ట్రాన్స్పాండర్గా ఉంటుంది. నెక్స్ట్ శాటిలైట్ నుంచి మనకు వస్తుంది కాబట్టి శాటిలైట్ ఎయిడెడ్ సెర్చ్, అదే రకంగా రెస్క్యూ ట్రాన్స్పాండర్ కూడా పనిచేస్తుంది అనేటువంటి ఈ రకంగా మీరు గుర్తుపెట్టుకోనండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే కనుక ఇన్సాట్ 3DS సంబంధించినటువంటి వివరాలు మనం చూసుకున్నట్లయితే కనుక ఇన్సాట్ 3DS ఉపగ్రహం అనేటువంటిది జియో స్టేషనరీ ఆర్బిట్ నుంచి 3వ తరం వాతావరణ ఉపగ్రహం యొక్క ఫాలో ఆన్ మిషన్గా తెలపడం జరిగింది అనమాట అండి. ఇది ఫాలో ఆన్ మిషన్. ఆల్రెడీ దీనికంటే ముందు ఒక మిషన్ ప్రయోగించడం జరిగింది, అది 3D మిషన్ అనమాట. సో దాని యొక్క ఫాలో ఆన్ మిషన్ కానీ ఈ ఇన్సాట్ 3DS ఉపగ్రహం అనేటువంటిది తెలపడం జరిగింది అనమాట అండి. దీన్ని చూసుకున్నట్లయితే GSLV F-14 ఇన్సాట్ 3DS మిషన్ పూర్తిగా ఎర్త్ సైన్సెస్ మంత్రిత్వ శాఖ ద్వారా నిధులు అనేటువంటిది సమకూర్చడం జరిగిందనమాట. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ అనేటువంటిది మేబీ రావచ్చు. సో దాన్ని బేస్ చేసుకుని అంటే దీనికి ఫండింగ్ ఏ శాఖ నుంచి వచ్చిందని చెప్పేసినట్లయితే కనుక మినిస్టర్ ఆఫ్ ఎర్త్ అండ్ సైన్సెస్ నుంచి నిధులు అనేటువంటిది ఇచ్చినట్లుగా ఇందులో మనకు మెన్షన్ చేయడం జరిగింది అనమాట అండి. ఇది వాతావరణ అంచనా మరియు విపత్తు హెచ్చరిక గురించి. ఇది వాతావరణ అంచనా వేయడం జరుగుతుంది, ఎందుకంటే ఇది 3 డైమెన్షన్ అని చెప్పేసి మీకు తెలపడం జరిగింది. భూమి, సెకండ్ వచ్చేసి వాతావరణం, థర్డ్ది వచ్చేసి సముద్రం. సో ఈ 3 మహాసముద్రాల గురించి వీటి గురించి విశ్లేషణ, దీని గురించి సమగ్రమైనటువంటి సమాచారాన్ని ఇస్తుంది. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది వాతావరణం యొక్క అంచనా వేస్తుంది. అదే రకంగా సముద్రం ద్వారా లేకపోతే వాతావరణం ద్వారా వచ్చేటువంటి విపత్తులు ఏవైతే ఉన్నాయో ఆ విపత్తులకు సంబంధించినటువంటి హెచ్చరిక గురించి అని చెప్పేసి మెరుగైన వాతావరణ పరిశీలన మరియు భూమి మరియు సముద్ర ఉపరితలాల పర్యవేక్షణ గురించి కూడా ఇది రూపొందించబడిందని చెప్పేసి ఇందులో మనకు మెన్షన్ చేయడం జరిగింది అనమాట అండి. ఈ ఉపగ్రహం చూసినట్లయితే కనుక ప్రస్తుతం పనిచేస్తున్నటువంటి ఇన్సాట్ 3D అదే రకంగా ఇన్సాట్ 3DR ఉపగ్రహాలతో పాటుగా వాతావరణ సేవలను పెంపొందింపజేస్తుందని చెప్పేసి ఇందులో తెలపడం జరిగింది అనమాట అండి. ఇది ఆల్రెడీ చెప్పాను కదండి, ఇది ఫాలో ఆన్ మిషన్. 3DS అనేటువంటిది ఫాలో ఆన్ మిషన్ కాబట్టి దీనికంటే ముందు వచ్చినవి ఇన్సాట్ 3D, ఇన్సాట్ 3DR అనేటువంటిది. ఇన్సాట్ 3D ఫస్ట్, ఇది సెకండ్ చూసుకున్నట్లయితే కనుక 3DR అనేటువంటిది రిలీజ్ చేశారు. థర్డ్ చూసుకున్నట్లయితే కనుక 3DS అనేటువంటిది. సో ఈ 3 కలిపి ఇప్పుడు మనకి సేవలు అందిస్తాయని చెప్పేసి ఇందులో మనకు తెలపడం జరిగింది అనమాట అండి. భారతీయ పరిశ్రమలు శాటిలైట్ తయారీలో గణనీయమైనటువంటి సహకారం అందించేదని చెప్పేసి కూడా ఇందులో మనకి మెన్షన్ చేయడం జరిగింది అనమాట అండి. అయితే ఏ శాఖలు ఇన్సాట్ 3DS డేటా అనేటువంటిది ఉపయోగిస్తాయి అనేటువంటిది ఇది మనకి ఇంపార్టెంట్ అనమాట అండి. భారత వాతావరణ శాఖ IMD దీన్ని ఉపయోగించడం జరుగుతుంది అనమాట అండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే కనుక నేషనల్ సెంటర్ ఫర్ మీడియం రేంజ్ వెదర్ ఫోర్కాస్టింగ్ అనేటువంటిది ఉపయోగించడం జరుగుతుంది. NCM RWF అనేటువంటిది ఉపయోగించడం జరుగుతుంది. దీన్ని ఈ డేటాని యూజ్ చేసుకుంటుంది. అదే రకంగా IITM అంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెటీరియాలజీ అనేటువంటి సంస్థ కూడా దీన్ని ఉపయోగించడం జరుగుతుంది. అదే రకంగా NIOT అంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ, దాంతో పాటుగానే MOES భూమి శాస్త్రాల మంత్రిత్వ శాఖ కూడా దీన్ని ఉపయోగించడం జరుగుతుంది అనమాట అండి. దాంతో పాటుగానే ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ INCOIS ఇన్కాయిస్, అదే రకంగా అనేక ఇతర ఏజెన్సీలు మరియు ఇన్స్టిట్యూట్లు మెరుగైన వాతావరణ సూచనలు మరియు వాతావరణ సేవలను అందించడానికి అని చెప్పేసి ఇన్సాట్ 3DS ఉపగ్రహ డేటాను కూడా ఇవి ఉపయోగిస్తాయని చెప్పేసి ఇందులో మనకి మెన్షన్ చేయడం జరిగిందనమాట అండి. అయితే క్రితం ఎప్పుడైనా కానీ ఈ ఇన్సాట్ సంబంధించినటువంటి 3DS మిషన్కి ముందు ఏమైనా దీని ఫాలో ఆన్ మిషన్స్ అంటే దీని ముందు ఏమైనా మిషన్స్ ఏమైనా ఇచ్చారని మనం చూసుకున్నట్లయితే కనుక ఆల్రెడీ మీకు 3D అదే రకంగా 3DR అనేటువంటిది ప్రయోగించారు. ఇప్పుడు 3DS అనేటువంటిది ప్రయోగించారు. ఈ 3 కలిపి మనకి పనిచేస్తాయని చెప్పేసి ఆల్రెడీ తెలపడం జరిగింది కదండి. సో దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అనమాట. క్రితం చూసుకున్నట్లయితే కనుక ఇన్సాట్ 3D అదే రకంగా ఇన్సాట్ 3DR, ఇన్సాట్ 3D, ఇన్సాట్ 3DR అనేటువంటి ఈ 2 ఉపగ్రహాలను క్రితం ఆల్రెడీ ప్రయోగించడం జరిగిందనమాట అండి. ఇవి విస్తృతంగా ఆ డేటా అనేటువంటిది కూడా ఇవ్వడం జరుగుతుంది.
సెప్టెంబర్లో 2016లో ప్రారంభించినప్పటికీ ఇప్పటికీ పనిచేస్తున్నాయని చెప్పేసి, ఇది ఎప్పుడు చేశారంటే 2016, ఇప్పుడు చూసినట్లయితే 2024, ఆల్మోస్ట్ మనకి 8 ఇయర్స్ అయినా కానీ ఇంకా ఇది చక్కగా వర్క్ చేస్తున్నాయని చెప్పేసి దీంట్లో మనకి మెన్షన్ చేయడం జరిగింది అనమాట అండి. ఈ మిషన్ యొక్క ప్రాథమిక లక్ష్యాలు ఏంటని మనం చూసుకున్నట్లయితే కనుక భూమి యొక్క ఉపరితలాన్ని పర్యవేక్షించడానికి వాతావరణ ప్రాముఖ్యత కలిగినటువంటి వివిధ వర్ణపట మార్గాలతో సముద్ర పరిశీలనలు మరియు దాని యొక్క పర్యావరణాన్ని నిర్వహించడంతో పాటుగానే వాతావరణం యొక్క వివిధ వాతావరణ పారామితులను యొక్క నిలువలు ప్రొఫైళ్లను కూడా అందించడానికి ఇది ఎంతగానో ఉపయోగపడడం జరుగుతుంది. అదే రకంగా డేటా కలెక్షన్ ప్లాట్ఫామ్ అంటే DCPల నుండి డేటా సేకరణ మరియు డేటా వ్యాప్తి సామర్థ్యాలను అందించడానికి కూడా ఇది ఉపయోగించడం జరుగుతుందని చెప్పేసి తెలపడం జరిగింది. శాటిలైట్ ఎయిడెడ్ శోధన మరియు రెస్క్యూ సేవలను అందించడానికి కూడా ఇది ఎంతగానో ఉపయోగపడడం జరుగుతుందని చెప్పేసి తెలపడం జరిగింది అనమాట. ఈ ఉపగ్రహం యొక్క ముఖ్య లక్షణాలు మనం చూసుకున్నట్లయితే కనుక ఇది షార్ట్ ఫామ్లో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి అడిగేటువంటి క్వశ్చన్స్ అంటే బేస్ చేసుకున్నటువంటి దాన్ని, అంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వీటిని అడగొచ్చు అనేటువంటి దాన్ని మీకు షార్ట్ ఫామ్లో వేయడం జరిగింది అనమాట. అంటే ఇది మీరు ఈ స్క్రీన్ షాట్ తీసుకున్నా కానీ మీకు ఉపయోగపడడం జరుగుతుంది అనమాట. దీని యొక్క మిషన్ చూసుకున్నట్లయితే కనుక వాతావరణ సేవలు, అదే రకంగా డేటా రిలే మరియు శాటిలైట్ ఎయిడెడ్ సెర్చ్ మరియు రెస్క్యూ సేవల గురించి అని చెప్పేసి దీని మిషన్ అనేటువంటిది ప్రారంభించడం జరిగింది. ఇందులో మొత్తం చూసుకున్నట్లయితే కనుక 4 పేలోడ్స్ అని చెప్పి తెలపడం జరిగింది. ఫస్ట్ ఇమేజర్, నెక్స్ట్ సౌండర్, నెక్స్ట్ డేటా రిలే ట్రాన్స్పాండర్, అదే రకంగా శాటిలైట్ ఎయిడెడ్ సర్చెస్ అనేటువంటిది ఇందులో ఉపయోగిస్తున్నట్లుగా తెలపడం జరిగింది. దీని యొక్క కక్ష వచ్చేసి భూస్థిర కక్షలో ఉంటుంది. దీని యొక్క నిర్మాణం చూసుకున్నట్లయితే 1 to 2K ప్లాట్ఫామ్లో ఉండడం జరిగింది అనమాట. థర్మల్ చూసుకున్నట్లయితే కనుక 6 ఛానల్ ఇమేజర్, అదే రకంగా ప్యాసివ్ మరియు యాక్టివ్ థర్మల్ కంట్రోల్ సిస్టమ్, నిష్క్రియ కూలర్ మరియు థర్మల్ లోడ్ను తగ్గించడానికి అని చెప్పేసి ద్వివార్షిక యావ్ ఫ్లిప్ అనేటువంటిది కూడా ఉపయోగించడం జరిగింది. దీని యొక్క విద్యుత్ ఉత్పత్తి అనేటువంటిది 42 volts 1 to 2K సోలార్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. వాహనం ప్రారంభించి చూసుకున్నట్లయితే కనుక దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అనేటువంటిది ఇందులో ఇవ్వడం జరిగింది అనమాట అండి. సో మనకి ఇక్కడ వరకు అయితే మనకు సరిపోతుంది అనమాట అండి. వోల్టేజ్ ఇదంతా మనకి ఎక్కువ మట్టుకు అడగరు. సో ఈ పార్ట్ అనేటువంటిది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ కాబట్టి దీన్ని మీరు స్క్రీన్ షాట్ తీసుకున్నది మీకు సరిపోతుంది అనమాట అండి. సో ఫ్రెండ్స్, ఇదండి ఇస్రో ఇటీవల ప్రయోగించినటువంటి ఇన్సాట్ 3DS సంబంధించినటువంటి పూర్తి వివరాలతో కూడినటువంటి వీడియో. హోప్ ఈ వీడియో అనేటువంటిది మీకు నచ్చినట్లయితే కనుక మీరు ఇంకా మన సోము కాంపిటేటివ్ గైడెన్స్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్ మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది. ఆ బటన్ మీరు క్లిక్ చేసిన వెంటనే మీకు పక్కన బెల్ ఐకాన్ పాప్ అవుతుంది. ఆ బెల్ ఐకాన్లో మీరు ఆల్ నోటిఫికేషన్ క్లిక్ చేసుకున్నట్లయితే కనుక ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ అనేటువంటిది నోటిఫికేషన్ రూపంలో మీరు మీ డివైస్లో పొందుకోవడం జరుగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోకండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ రిలేటివ్స్ ప్రతి ఒక్కరికి షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. All the best for your exams. Bye.